2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడా, వైసీపీ గెలుస్తుందా పక్కన పెట్టేద్దాం. మీకు ఒక వార్డు మెంబర్గానైనా కూడా కంటెస్ట్ చేసే ఛాన్స్ ఇస్తుందా పార్టీ? కెన్ యూ డేర్ టు ఆన్సర్ దిస్? నేను గవర్నమెంట్ బోరుగడ్డ అనిల్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఓకే, ఐఎమ్ యాక్సెప్టింగ్ ద ఛాలెంజ్. ఓకే, బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా చెప్తున్నా. మీరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా, లోక్సభ నుంచి పోటీ చేస్తారా అనేటువంటి క్వశ్చన్ మాత్రమే కాదు, కనీసం వార్డు మెంబర్ గా బీఫామ్ అయినా మీకు ఇస్తుందా, కన్సిడర్ చేస్తారా? దట్స్ మై క్వశ్చన్. చెప్పనా, వింటావా ప్లీజ్? ఎమ్మెల్యే ఎంపీ ఇది కాదు, ఒక్క బోరుగడ్డ అనిల్ గారు కాలర్ పట్టుకొని చెప్పి కాలు మీద కాలు ఎట్లా వేసుకుంటే చెప్పింది తెలుసా? బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్ ప్రియ శిష్యుడు. అంతేగాని మనకి ఏ బీఫామ్ కూడా ఇవ్వరు. అది ఏదైనా కావచ్చు, అరే అది ఏదైనా కావచ్చు. జస్ట్ నేను ఇంకా కంప్లీట్ అవ్వాలా, లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. ఎందుకు చెప్పాను ఆ మాట? ఎమ్మెల్యే అవ్వాలని నాకున్నా, ఎంపీ అవ్వాలని నాకున్నా 2019లో నాకు బీఫామ్ ఇచ్చేవాడు. నాకు జగన్మోహన్ రెడ్డి 2019లో మీరు వైసీపీలో ఎక్కడున్నారు? యు ఆర్ విత్ అన్ ఆర్పిఐ, రైట్? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. One person very closest relative of YS Jagannath Reddy. He lives in Chennai. He called me. నాకు నేనే గతం గురించి నాకు భవిష్యత్తు కావాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయడానికి కూర్చున్నావు కదా, నువ్వు ఏమైనా అనుకో, ఆన్సర్ చెప్పండి. లెట్ ఇట్ బి వాట్ ఎవర్. నేను 2019 కానీ 2024 కానీ 2024 అఫ్ కోర్స్ నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది. ఒక పెద్ద మనిషి వల్ల అదేదో జరిగింది, దేవుడికి స్తోత్రం. నాకు టికెట్ రాకపోవడం నేను సంతోషం. వై? బికాస్ గెలుపోవటంలో అనేది ప్రజల చేతిలో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నాయి. డిపాజిట్లు కూడా వచ్చుండవు మీకు. అవునా? డిపాజిట్ సరే, మీ ఇంపాక్ట్ మిగతా అందరి మీద కూడా పడేది. నో, నువ్వు అనుకుంటున్నావు అట్లా. ఎందుకంటే నీకు ఎల్లో ఐస్. 2024 పాత్ర ఉందా లేదా? అదే ఉందా లేదా? పచ్చ ఇప్పుడు వైసీపీకి ప్రోగా మాట్లాడితే టీడీపీ వాడు అంటాడు, సమాధానం చెప్పిన బాబు, చెప్పండి సమాధానం చెప్పిన. 2024 నువ్వు అంటున్నావు నాది ఇంపాక్ట్ ఉందని. ఇప్పుడు నేను వాళ్ళు తిడితే నీకంతా పొడుచుకొస్తుంది, వాళ్ళు మాడల మీదకి వస్తే లేదా? మరి వాళ్ళ గురించి మాట్లాడు, భారతీయ మాటం గురించి మాట్లాడారు. ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరి గురించి మాట్లాడినా తప్పే. ఇప్పుడు ఎవరిని నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇదే హాట్ సీట్ లో ఏ టీడీపీ ఉన్న కూర్చోబెట్టి, రే మీరు భారతం తిట్టారా, తిట్టారు కాబట్టి ఆ పొద్దు మీరు లేచారు. 2023 కాదు, ఇదే పొజిషన్ లో ఎవరిని అడిగినా టీడీపీ వ్యక్తే కాదు, జనసేన వ్యక్తి కాదు, ఎవరిని అడిగినా కూడా కడిగి పారేస్తా. కడిగి పారేసిన తర్వాత నన్ను ఆన్సర్ అడుగు. డెఫినెట్లీ గా యూ కెన్ వాచ్ మై ప్రీవియస్ ఇంటర్వ్యూస్. అసలు భయపడే క్వశ్చన్ లేదు. As a journalist ga you have a guts. I know that. No listen, అరే భయ్ కంప్లీట్ చేయని ముందు నేను చెప్తున్నాను, నీకు దేవుడు మంచి వాక్చాతుర్యం ఇచ్చాడు, నీ కింద ఐరన్ బాల్సే ఒప్పుకుంటా. కానీ నన్ను క్వశ్చన్ చేసే ముందు ఎల్లో రిబ్బన్ కట్టుకొని నన్ను క్వశ్చన్ చేస్తున్నావుగా, ఎల్లో రిబ్బన్ కట్టుకొని నన్ను క్వశ్చన్ చేసే ముందు వైసీపీ స్పెట్స్ తీసేస్తే నేనేంటని మీకు అర్థం అవుతుంది. స్పెట్స్ నాకు లేదు బ్రదర్, నీకు లేదు. మీకు లెన్స్ ఉన్నాయి లోపల? లేవు బ్రదర్, లేవు. నా మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అది ఓన్లీ ఇన్ వన్ ఆస్పెక్ట్. ఈ మనోనేత్రం ఏ స్థాయిలో వెలిగించబడిందో నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, నో వరీస్, గో అహెడ్. I'm damn ready man. You please clarify. I'm ready to face you man. 2029 no నువ్వు అడిగేది పక్కా వన్ సైడ్ ఉంది. అది నువ్వు నన్ను ఒక రూమ్ లో తీసుకొచ్చి నువ్వు సింహాన్ని కట్టాలంటే 2029 ఎన్నికల్లో వైసీపీ మీకు ఎమ్మెల్యే గానైనా, ఎంపీ గానైనా, వార్డు మెంబర్ గానైనా బీఫామ్ ఇస్తుందా? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. అది ఒక విషయం చెప్తా, నేనైతే అడుక్కోను. నాకు చీదర అడుక్కుంటామంటే, ఒకటి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నన్ను ఎక్కడి దగ్గర అకామిడేట్ చేస్తారని. అది కూడా నాకు మెయిన్ సోర్సెస్ నుంచే ఉంది. అయితే ఒకటి ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దాట్. నేను దేవుని చేతిలో పెట్టేసిన ఒకటి నా సిద్ధాంతం, నా పరిస్థితి ఏంటంటే, ఆర్ యు వెరీ ఎంతూజియాస్టిక్ టు కంటెస్ట్? పోటీ చేసేందుకు చాలా హ్యాపీగా సిద్ధంగా ఉన్నారా మీరు? అంటే ఒకటి ఇక్కడ నేను లెట్ మీ కంప్లీట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేవుడి చిత్తం అవ్వాలి. ఓకే,
నేను ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఐఎమ్ స్టిక్ ఆన్ టు ద బైబుల్, ఐఎమ్ స్టిక్ టు గాడ్, ఐ స్టిక్ టు గాడ్, దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద గాడ్స్ విల్. దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా నా ముందుకు వస్తుంది. ఓకే.